నమస్తే. వెల్కమ్ టు విభావలి నేచర్. ఈరోజు నేను చూపించేది ఫర్టిలైజర్ స్టిక్స్. ఇవి మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నాకు తెలిసినంత వరకు నేను చూపిస్తాను. ఇదైతే ఇట్లా బాక్స్లో వచ్చింది. నాకు సేమ్ మన ధూప్ స్టిక్స్ లాగా అనిపిస్తున్నాయి. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. పెద్దగా స్మెల్ కూడా ఏం లేవు. దాదాపు ఒక 40 స్టిక్స్ వరకు వచ్చినట్టున్నాయి నాకు. ఇవి ప్లాంట్స్కి ఫుడ్ ఫర్టిలైజర్స్ అని చెప్పొచ్చు. ఇట్లా చిన్న చిన్న కుండీలకి బాల్కనీలో చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పినాను ఇట్లా ఫర్టిలైజర్ స్టిక్స్ వస్తున్నాయని. అవి ఎప్పటికో వస్తాయి అనుకున్నాను, కానీ నేను మామూలుగా జస్ట్ ఆన్లైన్లో ఇట్లా సెర్చ్ చేసి నాకు దొరికినాయి. ఇవి మీషోలో తెప్పించుకున్నాను. నాకు 169 172 రేట్ పడింది. 170 180 మధ్యలో ఉంటే పెద్ద రేటు కూడా ఏం కాదు. ఇవి ఒక్కసారి మనము కుండీలో గుచ్చితే మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు అవి మెల్లగా కరిగి దాంట్లో న్యూట్రియంట్స్ అనేవి మొక్కకు అందుతాయి స్లోగా. ఇవి ఒకసారి మనం ఇచ్చిన తర్వాత 2 months వరకు మనకి మొక్కకి ఇంకా సపరేట్గా మనం పైనుంచి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదట. నేనైతే ఏం యూజ్ చేయలేదు. ఇది కూడా నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. నాకు తెలిసింది చెప్తున్నాను. అంటే నేను మ్యాగజైన్లో చదివింది, దీని మీద ఉన్నది నేను చెప్తున్నాను. మనకి ఒక 1 week 15 days తర్వాత ఇది మొక్క ఎట్లా గ్రోత్ అవుతుంది, ఏమైనా తేడా ఉందనేది చూసుకుంటే మనకు తెలుస్తుంది. అందుకని ఇప్పుడైతే కొనమని నేను ఎవరికి చెప్పట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. నేను తెచ్చుకున్నా కదా, చూద్దాం ఒక 15 days అట్లా. ఇవి ఇంకొకటి ఏంటంటే ఇవి కుండీ సైజుని బట్టి మనము పెట్టాలి, అవి గుచ్చాలి. అంటే 4 inches పార్ట్కి అయితే ఒకటి, 6 inch పార్ట్కి 2, 8 inch పార్ట్కి 3, అంటే 12 inch పార్ట్ అట్లా అట్లా ఇచ్చిండ్రు వాళ్ళు. ఏ ఇంచ్ పార్ట్కి ఎన్ని పెట్టాలనేది. ఇప్పుడు ఇది కుండి చిన్నది కాబట్టి నేను ఒకటే కుచ్చుతున్నాను నేను. అట్లా కొంచెం సైజు కుండి సైజ్ పెద్ద ఉంటే ఒక 3 4 అట్లా. ఈ పెద్ద పెద్ద మొక్కలకైతే ఏం యూజ్ అవ్వని అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా ఫస్ట్ టైం కదా మనం యూజ్ చేయడం, కాబట్టి మనం ఇప్పుడు ఏది చెప్పనీకి రాదు. జస్ట్ చూద్దాం ఒక 15 days చిన్న చిన్న కుండీలలో పెట్టుకొని. ఇదైతే 6 inch గ్రో బ్యాగ్ ఆర్ 4 inch గ్రో బ్యాగ్ చిన్ననే ఉంది కాబట్టి దీంట్లో ఒకటే స్టిక్ పెడుతున్నా నేను. ఇట్లా మనము కుండీ సైజుని బట్టి మనం ఈ స్టిక్స్ అనేవి పెట్టుకోవాలి. దీంట్లో ఒకటి పెడుతున్నా నేను. నెక్స్ట్ ఇది కూడా చూడండి, ఇది కూడా 6 inch పార్టే. ఇట్లాంటి వాటికి, ఇంత చిన్న వాటికి ఒక్కటి పెడితే సరిపోతుంది. దీనికన్నా కొంచెం పెద్దగా ఉన్న వాటికి 2, ఇంకొంచెం పెద్దగా ఉంటే 3, అట్లా మన సైజుని బట్టి పెట్టుకోవాలట. ఇది సెంటీమీటర్లో ఇచ్చారు ఈ గ్రో బ్యాగ్స్ అన్ని. నేను ఈ గ్రో బ్యాగ్స్ వాడబట్టి కూడా దాదాపుగా 3 years కంప్లీట్ అయిపోయింది. 16 centimeters, 16 into 16 అని ఉంది. ఇంచెస్లో కాదు, సెంటీమీటర్లో ఇచ్చారు. దీనికైతే ఒక 3 పెట్టుకుంటాను. ఒకసారి సైజు చూడండి గ్రో బ్యాగ్స్కి. ఇంట్లో 3 పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. ఇవి కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్ స్టిక్స్ అని అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి తీసుకున్నాను నేను. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు. ఇంతకుముందు మీరు దీన్ని యూజ్ చేసిన మీకు ఏదైనా తెలిసినా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కెమికల్స్ అయితే ఏవి లేవన్నట్టే ఇచ్చారు దాంట్లో. ఇక్కడైతే నేను 3 పెట్టుకుంటున్నాను. మ్యాక్సిమం మిర్చి మొక్కలకే పెట్టుకుందాం అనుకుంటున్నాను. మనకు రిజల్ట్ అనేది తెలుస్తుంది, మిర్చి మొక్కలకు పెట్టుకున్నాము అనే ఐడియా ఉంటుంది. ఇక్కడ ఉన్న గ్రో బ్యాగ్స్ అన్నిటికీ కూడా సేమ్ అవే 3 స్టిక్స్ పెట్టుకుంటాను నేను. ఇట్లా 3 అయితే పెట్టుకున్నాను. చాలా స్మూత్గా ఉన్నాయి. మట్టి కొంచెం గట్టిగా ఉండగానే విరిగిపోతున్నాయి. అట్లా పెట్టేసిన నేను. ఇవి చిన్న పాటు టేబుల్ రోజ్, దీంట్లో కూడా ఒకటి పెట్టేస్తున్నాను. అబ్జర్వ్ చేద్దాము మొక్క ఇంతకన్నా బెటర్గా ఏమన్నా అవుతుందా అనేది. చిన్న కుండి కాబట్టి ఒకటే పెట్టేసినాను. దీంట్లో ఇంతకుముందు ఒకటి పెట్టినాం కదా, ఈ పచ్చిమిర్చి దాంట్లో. దీంట్లో ఈ పార్ట్ సైజుని బట్టి అయితే ఇంకొకటి కూడా పెట్టచ్చు. నేనైతే ఒకటే పెట్టినాను. ఈ కుండీలో అయితే 2 పెడుతున్నాను. ఇది 8 inch పార్ట్ అనుకుంటున్నా, కొంచెం పెద్దగా ఉంది కాబట్టి. అసలు ఈ మొక్క ఏంటో కూడా నాకు కరెక్ట్గా తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి. లీవ్స్ మాత్రం గ్రీనరీగా చాలా అందంగా అనిపిస్తున్నాయి. పూల మొక్కనే, కానీ ఏందనేది దాని పేరు మాత్రం నాకు తెలియదు. ఇంకొక దగ్గర కూడా ఉంది, దాని నుంచి నేను ఇందులోకి పెట్టుకున్నాను. నేను కుండీలోకి మార్చుకున్నా, బాగుందని చెప్పేసి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. దీంట్లో 2 ఫర్టిలైజర్ స్టిక్స్ పెట్టుకున్నాను నేను. ఇది 50 rupees టబ్బు. దీంట్లో చెర్రీ టమాటో ఉంది. దీంట్లో ఒక 3 పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇదేంటి అంటే మనం ఇవి యూజ్ చేస్తే మన సపరేట్గా ఇంకా వేరే కంపోస్ట్ అవి అక్కర్లేదు. వేరే ఫర్టిలైజర్స్ ఇవ్వడం, లిక్విడ్ ఫర్టిలైజర్స్ అట్లా ఏం అవసరం లేదు. బాల్కనీస్లో పెంచుకునే వాళ్ళకి ఈజీగా ఉండడానికి అయితే ఇవి యూజ్ చేయొచ్చు. చిన్న చిన్న గార్డెన్స్, ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చేమో, నాకు కరెక్ట్గా తెలియదు. కాకపోతే దీంట్లో న్యూట్రిషన్స్ అనేవి స్లోగా రిలీజ్ అవుతాయి కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇవి ఆల్రెడీ మంచిగా కాయలు ఉన్నాయి దీంట్లో అయితే 3 పెట్టిన నేను. చిన్న గార్డెన్ ఉన్న వాళ్ళకి ఇది ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే పెద్ద పెద్ద కుండీలకి, ఫ్రూట్ ప్లాంట్స్కి
ఇవి కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయాలు కూడా నాకు తెలియజేయండి. ఇట్లా పెద్ద పెద్ద దానికంటే, ఎందుకంటే జస్ట్ 12 ఇంచ్ పాట్కే 6 or 7 అంటే మనం ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్ అట్లయితే చాలా పెట్టాల్సి వస్తుంది. వాటికి మామూలుగా ఫర్టిలైజర్స్ మనం మనం యూజ్ చేసే ఫర్టిలైజర్స్ ఇవ్వడమే బెటర్ ఏమనిపిస్తుంది. చిన్న చిన్న కుండీలకైతే యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల అంటే ఇది కెమికల్స్ లేనిది ఫుల్ ఆర్గానిక్ గా ఉన్నది అయితే మనము పచ్చిమిర్చి టమాటా మొక్కలకి అట్లా పెట్టుకుంటే ఓకే బాగానే ఉంటది. చూద్దాం రిజల్ట్ ఎట్లుంటది అనేది మళ్ళీ మీకు తప్పకుండా నేను చూపిస్తాను. ఇది ఈ రోజు వీడియో. ఇవి స్మెల్ పెద్దగా లేవు, కాకపోతే ఎందుకైనా మంచిది హ్యాండ్ వాష్ చేసుకోవడం మంచిది. ఇది ఈ రోజు వీడియో బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.